అందరికీ హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఇప్పుడు బయటికెళ్తున్నాను. ఎక్కడికెళ్తున్నానంటే డీమార్ట్ ఎళ్తున్నాను. ఎందుకంటే రేపు వినాయక చవితి కాబట్టి ఇంట్లోకి కావాల్సిన కొన్ని సామాన్లు అయి తెచ్చుకోవడానికి, రేపు వినాయక స్వామికి కావాల్సిన కొన్ని అరేంజ్‌మెంట్స్ ఉంటాయి గదా! అవన్నీ తెచ్చుకోవడం కోసం నేనైతే ఇప్పుడు డీమార్ట్ ఎళ్తున్నాను. నేను మీకు చూపిస్తాను. ఎలా వెళ్తున్నాను, ఏమేమి తీసుకుంటున్నాను, ఏంటనేది మొత్తం నేను మీకు చూయిస్తాను. సో ఫాలో అవ్వండి అయితే. ఓకేనా? ఫస్ట్ టైమే వెళ్తున్నాను. ఫస్ట్ టైం అని కాదు. నేను ఒక్కదాన్నే ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఇప్పుడు మా హస్బెండ్ తీసుకెళ్ళేవాళ్ళనమాట. నేను ఇప్పుడైతే మీకు ఒకటి చూపిస్తాను. ఇది ఏంటంటే నా హ్యాండ్ బ్యాగ్. నేను ఇది ఇంచుమించు ఒక 4 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. కానీ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ నా ఫేవరెట్ హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఎందుకంటే మా ఫ్రెండ్ యూఎస్లో ఉంటాడు. నాకు తను గిఫ్ట్ ఇచ్చాడనమాట ఈ హ్యాండ్ బ్యాగ్. అందుకే ఇది అంటే చాలా రోజులు యూజ్ చేస్తున్నానంటే చాలా స్ట్రాంగ్గా ఉంది అని అర్థం. బయట ఎన్ని హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నా ఇన్ని రోజులైతే ఉండవన్నమాట. ఇదైతే హెల్మెట్. ఇది కంపల్సరీ. హెల్మెట్ లేకపోతే చాలా అంటే చాలా కష్టం అనమాట. ఎందుకంటే బయట పోలీసులు ఉంటారు కదా. ఇప్పుడు వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? చూపిస్తాను ఉండండి. ఇది అండి చాలా ఇంపార్టెంట్. ఏంటంటే కవరు. మనం ఎన్ని సామాన్ కొన్నా కానీ డబ్బులు కడతాం, కానీ ఆ డీమార్ట్లో ఇలా బ్యాగ్ కోసం డబ్బులు కొట్టాలంటే ఎక్కడ లేని బాధ అనిపిస్తుంది నాకైతే. మీకు కూడా ఇలాగే ఉంటుందా? నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అందులో మనకి కావాల్సిన ఏమన్నా రోడ్ సైడ్ ఉంటాయి కదా, రేపటికి కావాల్సిన ఫ్లవర్స్ అవన్నీ కొనుక్కోవడానికి పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. పిల్లలకి స్కూల్ నుంచి తీసుకొచ్చే లోపే వచ్చేయాలి. నాకైతే టైం అయితే అంతేం లేదు. జస్ట్ ఒక 1.5 అవర్ ఉంది. 1.5 అవర్లో షాపింగ్ చేసేసుకొని ఇంటికి వచ్చేసి పాపని స్కూల్ నుంచి కూడా తీసుకురావాలి. వెళ్ళాలి. ఇదండి నా హెల్మెట్. చాలా బాగుంది కదా, పింకీగా. బయటికి వెళ్తున్నాను. కిందకైతే వెళ్తున్నాను నేను. ఎందుకంటే నేను త్వరగా ఫాస్ట్గా వచ్చేసేయాలి కాబట్టి. నా స్కూటీ చూపిస్తాను మీకు. ఇదిగోండి నా స్కూటీ. లావెండర్ కలర్ అనమాట. నాకైతే చాలా ఇష్టము. ఇంకైతే స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే హెల్మెట్. ఈ హెల్మెట్ పెట్టుకుని డ్రైవ్ చేయాలంటే నాకేదో ఒక ముసుగేసుకొని డ్రైవ్ చేసిన ఫీలింగే ఉంటుంది. ఇంకా వెళ్ళాలండి. ఎందుకంటే జస్ట్ ఒక 1.5 అవరే ఉంది. పాపని స్కూల్ టైం అయిపోయేది. ఈ 1.5 అవర్లో నేను డీమార్ట్కి వెళ్ళి షాపింగ్ చేసుకొని రావడం అనేది అంత ఈజీ అయితే కాదు. ఇది సిగ్నల్ దగ్గర అనమాట. ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది. రోడ్డు పక్కనైతే వినాయక చవితి వైబ్స్ కనిపిస్తున్నాయి. ఫైనలీ వచ్చేసానండి డీమార్ట్లో ఇంకా బండి పార్క్ చేసేసి ఇంకా వెళ్ళాలన్నమాట. ఇది ఆపోజిట్ ఏంటంటే కొత్తగా మాల్ పెట్టారు. చాలా బాగుందంట. బట్ నేనైతే ఇప్పటి వరకు వెళ్ళలేదు. ఒకసారి అయితే వెళ్తాను, మీకు మంచి వీడియో అయితే తీసి పెడతాను. నల్లగండ్లలో ఈ మాల్ ఓపెన్ అయ్యిందంట. లోపలికైతే వెళ్తున్నాను నేను. ఇంకా మనం ఏంటంటే ఇంకా తీసుకోవాల్సినవన్నీ లిస్ట్ రాసుకునే అంత పెద్ద ఏం లేవు. ఇంకెళ్ళి నార్మల్గా తీసుకోవడమే. స్టార్టింగ్ కొబ్బరికాయలు తీసుకుంటున్నాను దేవుడికి. బాగున్నాయి కాయలు అయితే. సైజు 24 రూపీస్ అంట ఒక్కొక్క కాయ. చాలా బెటర్ అనిపించింది. ఇక్కడ దరిద్రం ఏంటంటే మనం దేవుడి కోసం ఏమైతే కొనాలని వచ్చానో అవైతే లేవండి. బెల్లము ఇలాంటివి ఉంటాయి కదా, తీసుకుందాం వస్తే బెల్లమే లేదంట, అయిపోయిందంట స్టాక్ అంతా. లాస్ట్ టైం ఏంటంటే పల్లీలు కొందామని వచ్చినా ఇలాగే జరిగింది. ఇంకా సరేలే అని ఎట్లా గబగబా టైం అయిపోతుందని తీసుకొని వచ్చానండి. కౌంటర్ దగ్గరకు వచ్చేసరికి 3:30 అవుతుంది. మొత్తం 9 మంది ఉన్నారు నా ముందు. వీళ్ళు అయిపోయేది ఎప్పుడో ఏమో అనిపించింది నాకైతే. ఈలోపు నా అదృష్టం ఏంటో కానీ పక్క కౌంటర్ ఓపెన్ చేశారు. అమ్మయ్య అనిపించింది. నా ముందు ఒక ఆమె తర్వాత నేనన్నమాట. ఎట్లా బిల్ అయితే కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేసరికి 3:30 దాటిపోయింది. ఇంకా చూడు అక్కడ పాప వెయిట్ చేస్తుంటుందేమో నన్ను ఒక టెన్షను. ఆల్రెడీ ఏమో బయట వర్షానికి మబ్బు అయితే లేచింది. అయితే అసలు నల్లగా అయిపోయింది కొంచెం మబ్బు. వర్షం పడుతుందేమో అన్న టెన్షన్ వచ్చేసింది. ఇంకా ఫాస్ట్గా వచ్చేసి స్కూల్ దగ్గరికి వచ్చేసాను. ఎట్లాగో అందరినీ ఒకేసారి వదిలిపెట్టారంట. మా పాప అప్పటికి 1/2 అవర్ వెయిట్ చేసింది. నువ్వెందుకు మమ్మీ ఇంత లేట్గా వచ్చావనింది. సరేలే ఇంకా వెళ్దామంటే మా బాబు రోజు 4:45కి వదిలిపెట్టేవాళ్ళు. ఈరోజు ఆ బాబును కూడా ఎర్లీగానే వదిలిపెట్టేశారు. బాబు అయితే సైకిల్ వేసుకొస్తున్నాడు. నేనైతే ఫాలో అవుతున్నాను. డీమార్ట్ నుంచి అయితే వచ్చేసాను. నేను డీమార్ట్ నుంచి ఏమేమి తీసుకొచ్చానో ఒకసారి చూపిస్తారా అండి. నా దరిద్రం ఏంటంటే నేను ఏం కొనాలి అని డీమార్ట్ వెళ్తాను,
అవైతే అక్కడ అయిపోతాయి. అందులో ఇప్పుడు ఫుల్ ఫెస్టివల్, రేపు ఫెస్టివల్ ఉంది కాబట్టి దేవుడికి ప్రసాదాలు తయారు చేసేకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ అయిపోయినాయి. సో అక్కడ దాకా వెళ్ళాను కదా, కొన్ని కొన్ని ఉన్నాయి, అన్నీ అయినా తీసుకొని వచ్చాను. ఒకసారి చూపిస్తాను నేనేం తీసుకొచ్చాను అనేది. ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను నేను. ఇదేంటంటే తెలుసా, ఎండుమిర్చి లేదు, ఎందుకంటే చాలా కారపొడులు చేద్దాం అనుకుంటున్నాను, అందుకనేసి ఎండుమిర్చి తీసుకొని వచ్చేసాను. అక్కడ మనకి కావాల్సినవి లేకపోయినా కానీ ఒకటైతే ఉంటాయి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ బట్టలు కొనుక్కుండా అయితే రారు, డీమార్ట్కి వెళ్ళిన వాళ్ళు. సో 2 అయితే నైట్ ప్యాంట్స్ తీసుకున్నాను. ఎప్పుడు నేను వాల్యూ జోన్లో కొంటానన్నమాట బట్టలు. ఈసారి ఇంకా అక్కడికి వెళ్ళలేదు కదా అని అనేసి నైట్ ప్యాంట్లు తీసుకున్నాను. ఎంతమంది అండి మనం ఇది కొనాలి అని చెప్పేసి వెళ్ళి వేరే వేరే కొంటాం కదా. అందులో నేనైతే ఫస్ట్ ఇద్దరు నైట్ ప్యాంట్లు తీసుకున్నాను. ఇంకొకటి వచ్చేసి లెగ్గిన్స్. డీమార్ట్లో లెగ్గిన్స్ అనేది సూపర్ క్వాలిటీ ఉంటుందండి. ట్రెండ్స్, మ్యాక్స్, పెద్ద పెద్ద మాల్స్లో వాటికన్నా కూడా నాకు డీమార్ట్లో లెగ్గిన్స్, అందులో యాంకిల్ అసలు పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ కాస్ట్ వచ్చేసి జస్ట్ 199 రూపీస్. ఇదండి 199 రూపీస్కి మనకైతే చాలా మంచి యాంకిల్ ఉంటాయి, చాలా లైట్ కూడా వస్తాయి డీమార్ట్లో ప్యాంట్స్ అయితే. నేనైతే ఒకటి బ్లాక్ యాంకిల్ తీసుకున్నాను. చూడండి, దేవుడికి అవసరమైన సామాన్ తీసుకొస్తానని చెప్పేసి నేనైతే ఏమేమి కొనుక్కొచ్చానో చూడండి మీరే. సాయంత్రం అయితే నాకు ఉంది ఆయన చేతిలో. ఇంక ఇవేంటంటే ఆయిల్ ప్యాకెట్స్ తీసుకొచ్చాను. ఇది వాషింగ్ మిషన్ లిక్విడ్ అనమాట, అయిపోయేటట్టుందని వాషింగ్ మిషన్ లిక్విడ్. ఇది 2 లీటర్స్ ఉందండి ఆఫర్లో. నాకు వీటి మీద ఎంతో ఆఫర్ పెట్టారు. ఈ 2 లీటర్స్ వచ్చేసి 186 రూపీస్ పడింది. ఇదండి, మాది కూడా ఫ్రంట్ లోడే అనమాట వాషింగ్ మిషన్. సో ఇదైతే మాకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఆవాలు, జీలకర్ర, అండ్ దేవుడికి సంబంధించిన ఏమున్నాయి తెలుసా, 2 కొబ్బరికాయలు తీసుకొచ్చా. ఈ కొబ్బరికాయల కోసమా నేను డీమార్ట్ దాకా వెళ్ళింది అని అనిపించింది. ఇది ఒక్కొక్క కొబ్బరికాయ 24 రూపీస్ పడింది. ఈ 2 తీసుకొచ్చాను. అండ్ ఇది వచ్చేసేసి కర్పూరం కూడా తీసుకొచ్చాను. చాలా అంటే చాలా బాగున్నాయి, నాకు బాగా అనిపించినాయి. అందులో మనం స్టోర్ చేసుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది కదా అని డబ్బా తీసుకొచ్చాను. పిల్లలకైతే మాత్రం ఓన్లీ 2 బిస్కెట్స్ ప్యాకెట్. మా హస్బెండ్ చెప్పాడు బయట జంక్ ఫుడ్ అనేది పెట్టద్దు అని. కానీ ఇన్ని సామాన్ తీసుకొని వచ్చినప్పుడు పిల్లలు అడుగుతారు కదా, మాకేం తీసుకొచ్చావు మమ్మీ అని అనేసి. అందుకని వాళ్ళ కోసం ఒక 2 బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను. ఇంకొకటి తీసుకొచ్చాను, అది ఏది అక్కడ పెట్టాను, కచ్చా మ్యాంగో ఉంటాయి కదా, డీమార్ట్ వెళ్తే కచ్చా మ్యాంగో చాక్లెట్స్ ఉంటాయి, అందులో లెమన్ అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి కదా, అదొకటి తీసుకొచ్చాను. ఆల్రెడీ మా పాప అయితే తింటా ఉంది. సో ఇవైతే తీసుకొచ్చేసాను. వెళ్ళింది దేవుడి సామాన్కే, కానీ దేవుడికి సామాన్కి సంబంధించిన ఏం తీసుకురాలేదు, ఇవైతే తీసుకొచ్చాను. సో ఇంకా దేవుడికి కావాల్సిన పువ్వులు అవన్నీ ఉంటాయి కదా, పత్రి అన్నీ ఉంటాయిగా, అవి వెళ్ళి తీసుకురావాలి. అందుకే స్కూటీ కూడా బయట పార్క్ చేశాను, లోపలైతే పెట్టలేదు. ఇప్పుడు పిల్లలిద్దరిని తీసుకొని వెళ్ళి అవన్నీ తీసుకురావాలి. మేమైతే వినాయకుని విగ్రహాన్ని వచ్చేసేసి రేపు మార్నింగే తీసుకొస్తామండి. ఇంట్లో మొత్తం రెడీ చేసుకొని నీట్గా చేసుకొని దేవుడికి మందిరం కట్టుకొని అప్పుడు వెళ్ళి దేవుడిని తీసుకొస్తాం, ముందే తీసుకొచ్చి పెట్టుకోమన్నమాట. సో రేపే మొత్తం రెడీ అయ్యేసి నేను ఈ లోపు ప్రసాదాలు అవి చేస్తూ ఉంటాను కదా, మా హస్బెండ్ పిల్లలు వెళ్ళి తీసుకొని వస్తారు. సో ఇంతే ఈ వ్లాగ్ అండి. వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు చూసిన వాళ్ళు గమ్మకెళ్ళిపోతున్నారు కానీ ఒక లైక్ కూడా కొట్టట్లేదు. సో ఇంతేనండి నా వీడియో. బాయ్ అండి. చితీరా బాయ్ చెప్తూ ఇది బాయ్ సిగ్గుపడుతుంది. బాయ్ బాయ్.